ఈ రోజు కథ ధర్మ సందేహము. అనగనగా ఒక గ్రామంలో ఒక గురువు, ముగ్గురు శిష్యులు ఉండేవారు. ఒకసారి గురువుగారు తన శిష్యులతో పక్కనే ఉన్న ఒక గ్రామానికి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి గురువుగారికి దాహం వేసింది. చుట్టుపక్కల చూస్తే ఎక్కడా నీటి చుక్క కనిపించలేదు. ఆ దగ్గరలోనే ఒక చిన్న ఊరు కనిపించింది. గురువుగారు తన శిష్యుల్లో ఒకరిని పిలిచి, శిష్య, చాలా దాహంగా ఉంది. కాస్త దాహం తీర్చుకుని గాని బయలుదేరలేను. నువ్వు ఆ కనపడే ఊర్లోకి పోయి ఎవరినైనా అడిగి కాసింత చల్లచుక్క పట్టుకురా. నువ్వు వచ్చేదాకా మేము ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటామన్నారు. శిష్యుడు సరే అని బయలుదేరి ఆ ఊర్లో ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళి తమ గురువుగారికి దాహం వేసిన విషయం చెప్పి కాసిన్ని చల్లవ్యోమని అడిగాడు. ఆ ఇంటి యజమాని సరే అని లోపలికి వెళ్ళాడు. ఇంతలో శిష్యుడు కళ్ళు అక్కడే ఉన్న పశువుల కొట్టంపై పడింది. కొట్టంలో ఒక గేదెకు బారెడేసి కొమ్ములు ఉన్నాయి. అప్పుడు శిష్యుడికి ఒక ధర్మ సందేహం కలిగింది. అరేరే, ఈ గేదెకి ఇంత పొడుగు కొమ్ములు ఉన్నాయి కదా, ఒకవేళ ఇది చచ్చిపోతే దీన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకురావటం ఎలాగా అని శిష్యుడు ఆలోచిస్తూ ఉండగా ఆ ఇంటి యజమాని చల్ల తీసుకుని వచ్చాడు. ఆయన్ని చూడగానే శిష్యుడు చల్ల తీసుకోకుండానే, ఏవండి, మీ గేదెకు ఇంత బారు కొమ్ములున్నాయి కదా, ఒకవేళ ఇది చస్తే దీన్ని బయటికి ఎలా ఈడుస్తారండి అని అడిగాడు. ఇది వినేసరికి ఆ ఇంటి యజమానికి చాలా కోపం వచ్చింది. చాలేవయ్యా, చల్లకని వచ్చిన వాడివి నీ పని నువ్వు చూసుకోక నా గేదె చస్తుందని అశుభం పలుకుతావా? నీకు చల్ల ఇవ్వను పో అని వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. శిష్యుడు తెల్లమొహం వేసుకుని వట్టి చేతులతో గురువుగారి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పకుండా ఈ ఊర్లో ఎవ్వరూ చల్ల ఇవ్వమన్నారు అని చెప్పాడు. అప్పుడు గురువుగారు తన రెండో శిష్యుని పిలిచి, ఒరేయ్, నువ్వన్నా పోయి సాధించుకురారా, దాహం మరీ ఎక్కువ అవుతుంది అన్నాడు. రెండో శిష్యుడు కూడా బయలుదేరి అదే ఇంటికి వచ్చి చల్లడిగాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని అంతకుముందు ఒక అతను వచ్చి చల్ల అడిగిన సంగతి, తర్వాత తన గేదె చస్తుందేమోనని అశుభం పలికిన సంగతి చెప్పాడు. అంతా విని చివరికి ఆ శిష్యుడు, వాడి మొహం, వాడికేం తెలుసు, గేదె చస్తేనేం, దాని కొమ్ములు రెండు నరికి పాడేస్తే తేలికగా బయటకు లాగేయవచ్చు అన్నాడు, తన బుర్రలో ఉన్న తెలివినంతా ఉపయోగించి. ఇది వినేసరికి ఇంటి యజమానికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఏమయ్యా, నువ్వు ఘనుడివే, ఏమో అనుకున్నాను, మొదట వచ్చిన అతను గేదె చస్తుందేమో అని మాత్రం అనేసి ఊరుకున్నాడు. నువ్వు గేదె చావటం, కొమ్ములు కోసి పరేయటం కూడా అనేశావు. పో, నీకు చల్ల ఇవ్వను అన్నాడు. శిష్యుడు చేసేది లేక వట్టి చేతులతో గురువుగారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు గురువుగారు తన మూడో శిష్యుని పిలిచి, ఇక నువ్వన్నా చేసుకురారా, నీ వల్ల కాకపోతే అప్పుడు ఇక నేనే పోతాను అని అన్నాడు. మూడో శిష్యుడు కూడా అదే ఇంటికి వచ్చి చల్ల అడిగాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని అంతకుముందు ఇద్దరు వచ్చి ఇలాగే చల్ల అడిగి మొదటి అతను అశుభం పలికిన సంగతి, రెండో అతను అంతకంటే అశుభంగా మాట్లాడిన సంగతి చెప్పాడు. అంతా విని శిష్యుడు, వాళ్ళ మొహం, వాళ్ళకి ఆ మాత్రం తెలివితేటలు ఉంటే ఇంకేం, గేదె చస్తేనేం, దాని తలకాయ వరకు నరికేస్తే తల వేరే మొండెం వేరే బయటకు తేలికగా చేర్చవచ్చు అన్నాడు. ఇది వినేసరికి ఇంటి యజమానికి ఒళ్ళు మండిపోయింది. ఇక కట్టిపెట్టవయ్యా, ఇంకా ఏదో చెప్పొచ్చావు అనుకున్నాను, నీకంటే వాళ్ళే నయం అనిపించారు, నీకు చల్ల ఇవ్వను పో అన్నాడు. ఈ శిష్యుడు కూడా ఒట్టి చేతులతో తిరిగి వచ్చేసరికి గురువుగారికి చాలా చిన్నతనమైంది. వాళ్ళ అప్రయోజకత్వం తనకే తలవంపు అని అనుకున్నాడు. అయినా కాస్త చల్లచుక్క ఇవ్వడానికి ఎవరికి దయ కలగపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ, సరే ఏం చేస్తాను, నేనే పోయి ముష్టెత్తుతాను, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని ముగ్గురు శిష్యుల్ని చెట్టు కింద వదిలిపెట్టి గురువుగారు బయలుదేరి అదే ఇంటికి వచ్చాడు. ఇంటి యజమాని గురువుగారితో అంతకుముందు వచ్చిన ముగ్గురి సంగతి, వాళ్ళు ఒక్కొక్కరు ఎలా అశుభం పలికింది చెప్పాడు. అంతా విని గురువుగారు ఇలా అన్నారు, వాళ్ళ తెలివి తెల్లారినట్టే ఉంది. ఈ పాటి చిన్న విషయానికి పెద్ద ఆలోచన కావాలా? గేదె చచ్చిందే అనుకోండి, ఆ చచ్చిన చోటనే ఒక పెద్ద గొయ్యి తీసి దాంట్లో గేదెను పూడ్చిపెట్టవచ్చు కదా. ఇది వింటూనే యజమానికి గురువుని అమాంత నమిలి మింగేద్దామన్నంత కోపం వచ్చింది. ఆ మూలనున్న దుడ్డుకర్ర తీసుకుని, చాలేవయ్యా, అట్టే వాగావంటే నీ ప్రాణం దక్కదు, నీకంటే ఆ ముగ్గురే నయమనిపించారు, పో, ఇంకా మజ్జిగ అడగటానికి వచ్చావా సిగ్గులేక అంటూ గురువు వెంట పడ్డాడు. గురువు వెనక్కి తిరిగి చూడకుండా కాలికి బుద్ధి చెప్పి శిష్యుల దగ్గరికి చేరుకున్నాడు. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉన్నా తమ ప్రాణాలు దక్కవని నాలుగా పిడుచకట్టుకుపోతున్న గురువు శిష్యులతో అక్కడ నుంచి మకాం ఎత్తేశాడు.